కనిపిస్తుంది. అందుకే ఈ రోజు నిరుద్యోగ యువతి యువకుల నుండి శోక సంతాప హృదయంతో కాంగ్రెస్ కు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే ఆయన మేనిఫెస్టోలో చెప్పిండు, ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. ఆ యొక్క 2 లక్షల ఉద్యోగాలకు ఆశపడి ఆయన తొడగోసుకుంటే మేము మెడగోసుకుంటామనే విధంగా, చెప్పులు అరిగే విధంగా ఆయన కోసం తిరిగినాం. కానీ ఈ రోజు ఏం చేస్తుండో, నిరుద్యోగులతోనే ఆట ఆడుకుంటుండో. మా నిరుద్యోగ సమస్యలను అర్థం చేసుకొని ఈ రోజు ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తామని మేము అనుకుంటే ఈ రోజు మాతోనే చెలగాట మాడతావా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆయన 2040 దాకా సీఎం అయితే అంటాడు. ఏ విధంగా అయితే సీఎం నువ్వు? ఉద్యోగాలు వేయని కానీ కూడా మేము అడుగుతున్నాం. తక్షణమే 20,000 నోటిఫికేషన్ తోని నువ్వు ఈ రోజు ఉద్యోగాలు రిలీజ్ చేస్తానని అనుకుంటే ఈ రోజు బొంద పెట్టడానికి మా అడుగులు ముందల పడ్డాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుండి మరో ఉద్యమం బయలుదేరుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ పెట్టినటువంటి ప్రతిపక్ష నాయకుడు మన కేటీఆర్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు మా బాధ ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. మేము ఈ రోజు ఈ రాష్ట్ర పౌరులమైన మేము అడుక్కోవాలన్న ఉద్యోగాల కోసం మా యొక్క పైసలతోనే ఈ రోజు నీ యొక్క కుర్చీని అనుభవిస్తున్నావు. మేము లేకుండా నువ్వు వేడికెళ్ళి ఉంటావని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుండి నిన్ను దించడానికి ఈ రోజు సిద్ధమైనమని కూడా హెచ్చరిస్తున్నావు. ఇంకా అనుకుంటున్నావు ఇంకా 2040 దాకా అధికారంలో ఉంటావని అనుకుంటావు. నువ్వు చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రంలో కూడా సిద్ధరామయ్యని పక్క జరిపి వేరే నాయకుని కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ 2 ఏళ్ళు కూడా నీ పాలన కాపాడుకో అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ చెల్లె. ఒక్కొక్కరు మైక్ ఇస్తే గంటకు తక్కువ మాట్లాడుకుంటే ఎవరు లేరు. ఇప్పుడు చెల్లె ప్రత్యూషన్ మాట్లాడుతుందో కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మీకు అందరికి ఆకలి అవుతుంది అనుకుంటున్నా. మీరు గట్టిగా పిడికిలు బిగించి జై తెలంగాణ. నేను ఒక వలసల పాలమూరు జిల్లా నుంచి వచ్చాను ఇక్కడికి. నా పేరు ప్రత్యూష రాథోడ్. నేను ఒక గిరిజన బిడ్డని. సేన్ రామ్ రామ్ భియా, జై సేవాలాల్, జై సేవాలాల్. అయితే ముందుగా నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద నుంచి కేసీఆర్ గారికి ఒక చిన్న థ్యాంక్స్ ఇక్కడ నుంచి సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక గిరిజన బిడ్డ కాబట్టి సార్, ఇక్కడ 80% మంది, ఎంతమంది మీ పేరెంట్స్ రైతులు ఉన్నారండి ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తండి. రైతు బిడ్డలా అందరూ? ఇక్కడ అందరూ రైతు బిడ్డలే ఉన్నారన్నా. అయితే కేసీఆర్ గారు నిజానికి మా గ్రామాలలో, మా తండాలలో చదువు అనేది మాకు ఒక డ్రీమ్లా ఉండేది. విద్య అనేది ఒక కళలాగా ఉండేది సార్. గురుకులాలు ఎస్టాబ్లిష్ చేసి మాలాంటి వాళ్ళు చాలా మందికి ఈరోజు ఎడ్యుకేషన్ ఇచ్చారు కేసీఆర్ గారు. దానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు 80% మంది ఇక్కడ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా గురుకుల స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్లీజ్ ఒక్క 5 minutes నేను కంప్లీట్ చేస్తాను. అయితే ఈరోజు చాలామంది మా పేరెంట్స్, మా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిరప తోటల్లో పనిచేసి రూపాయి సేవ్ చేసుకొని మా కోసం చదువుకోండి అని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పంపిస్తుంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు మాత్రం ఎటువంటి జాబులు, ఎటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మమ్మల్ని మభ్య పెడుతూనే ఉన్నారు. అయితే నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఈరోజు నా తల్లి కూడా పట్టీలు అమ్మేసి మరి చదువుకోవడానికి నాకు పెట్టింది. సో ఆ దయ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎంతో మంది పేరెంట్స్ చాలా కష్టపడి చదివించుంటారు. సో ఐ జస్ట్ వాంట్ టు ఆఫ్ కోర్స్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఇష్టం వచ్చినట్టు జీవోలు తీసుకొచ్చి
విద్యార్థుల గొంతు కోసే విషయం అందరికీ వాస్తవమే. నేను అందులో ఒకే ఒక జీవో గురించి మాట్లాడుతున్నాను. అండ్ మోర్ ఓవర్, అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఈరోజు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ 5.6% ఉంటే తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంది. అసలు ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి రీజన్ కేంద్రంలో రాష్ట్రంలో దద్దమ్మలు కూర్చున్నారు. చదువుకొని వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో కూర్చున్నారు. కాబట్టి ఈ రోజు మనకు ఉద్యోగాలు లేవు. ఈ రోజు దేశం అనేది ఇంత ఘోరంగా అయిపోయింది. నేను ఒకటే విషయం చెప్తాను అందరికీ, ఏజో రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద మీటింగ్లకు పోయి మస్తు పెద్ద మాటలు మాట్లాడతాడు. బీహార్ ఎలక్షన్స్కి వెళ్ళి అక్కడ నేను కేంద్రాన్ని స్లామ్ చేస్తున్నానని అన్నారు. ये जो राहुल गांधी है, ये जो राहुल गांधी जो संविधान पकड़ के सारा देश घूमता है और बोलता है कि रिजर्वेशन लागू होनी चाहिए, सोशल जस्टिस लागू होनी चाहिए, डेमोक्रेसी लागू होनी चाहिए, लेकिन जहां उनकी सरकार है तेलंगाना में, यहाँ रिजर्वेशन लागू नहीं होती है. अगर यहाँ कोई भी उनके हक के बारे में ऊंची आवाज से कुछ पूछता है तो पुलिस उन पर लाठी चार्ज करती है. क्या यही है लोकतंत्र? क्या यही है राजनीति? सर राहुल गांधी जी, आई एम रिक्वेस्टिंग यू, आप राजनीति कीजिए लेकिन हमारे नेताओं से कीजिए, हमसे नहीं. నేను మన దద్దమ్మ పనికి మాలిన రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, ఏదైతే రాహుల్ గాంధీని తీసుకొచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో ఛాయ్ దాపించిండు కదా, అదే రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి చెప్తున్నాను, మేమే మీకు ఇంట్రిన్ బాటిల్ పంపిస్తాం, మీరే తాగి చావండి. మీరు తాగి చస్తే తెలంగాణకి పట్టిన దరిద్రం వదులుతుంది. ఈ రోజు నీకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, కాళేశ్వరము ఆయుష్వరము అనుకుంటూ మాట్లాడతావు. ఐ డోంట్ థింక్ సో యూ డిజర్వ్ టు బి a చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అండ్ మోర్ ఓవర్ సార్, మా వలసపేట పాలమూరు జిల్లా గురించి కూడా నేను ఒక విషయంలో ఫినిష్ చేస్తాను సార్. అండ్ నేను స్కూల్కి వెళ్ళే టైంలో సార్ లిటరలీ దెర్ ఈస్ నో ప్రాపర్ రోడ్, దెర్ ఈస్ నో వాటర్ ఫెసిలిటీ. బట్ మా సీనన్న ఇక్కడెక్కడ కూర్చున్నారు, గ్రేట్ థ్యాంక్స్ టు సీనన్న. సీనన్న లేకపోతే నిజంగా నాలాంటి విద్యార్థులు చాలామంది చదువుకోవడం ఇబ్బంది అనిపించేది సార్. అండ్ చాలా మాట్లాడాలనుకుంటున్నాను కానీ I don't have much time. Anyways, thank you for giving me this opportunity. ఇప్పుడు షంబీపూర్ రాజు గారు వారికి మైక్ అందిస్తున్నా తదుపరి కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో నడిపిస్తారు. జై తెలంగాణ. గౌరవ మిత్రులందరికీ ఇక్కడికి విచ్చేసినందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, మరి సమయం చాలా అయింది. ముఖ్యంగా ఒకే ఒక్క విషయాన్ని ఒక నిమిషంలో చెప్తాను. ఈరోజు మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పోరాటం, ఎంతమంది వస్తా ఉన్నారో చూస్తా ఉన్నారు, ఏ రకంగా పోరాటం చేస్తా ఉందో చూస్తా ఉన్నారు. దానికి నిదర్శనం ఒక ఉదాహరణ ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తా. ఈరోజు వేదిక పైన కేటీఆర్ గారి పక్కన ఉన్నదంతా కూడా మీ పక్షాన పోరాడుతున్న నిరుద్యోగ యువత పక్షాన పోరాడుతున్న మీరందరే ఉన్నారు తప్ప మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు అందరూ కూడా వేదిక వెనకాలే ఉన్నారు. దానికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఇది నిదర్శనం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు పెద్దలు మరి తెలంగాణ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా ఎక్కడ కష్టం వచ్చినా ఒక తల్లికి, ఒక అక్కకు, ఒక చెల్లికి, అది కొడంగల్లో కావచ్చు, ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఎవరికి కష్టం వచ్చినా నిలబడి ముఖ్యంగా మీ పక్షాన నిరుద్యోగ యువత పక్షాన ఏ రకంగా మన రామన్న పోరాడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అదే రకంగా వారు ఇప్పుడు అన్నగారు ముఖ్యంగా పెద్దలు వారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారని చెప్పేసి వారికి స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి పేరు జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలా, జై తెలంగాణ. సరిపోతలేదు సౌండ్, రేవంత్ రెడ్డికి వినబడాలా, జై తెలంగాణ. ఇక్కడ అన్ని పిడికిలు లేవాలా, జై తెలంగాణ. యువకులు మాత్రమే ఉంటారు అక్కడ. దయచేసి మన వాళ్ళు అందరు కూర్చోవాలి ప్లీజ్. అందరు కూర్చోవాలి, నేను పిలుస్తాను, కూర్చోండి ప్లీజ్, కూర్చోవాలి ప్లీజ్, ప్లీజ్. అందరు కూర్చోవాలి. ఎన్నుకున్న వాళ్ళు కూర్చోవాలి. స్క్రీన్ కనబడతలేదు, వెనక స్క్రీన్ వేస్తారు. ఇప్పుడు గౌరవనీయులు, కూర్చోవాలి ప్లీజ్. ఈరోజు ఎక్కడైతే కాంగ్రెస్ మోసం చేసిందో అదే సరూర్ నగర్లో ఈరోజు ఈ యువ సంగ్రామ సదస్సుకి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు, శాసన మండలి సభ్యుడు, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు తమ్ముడు
శ్రీ షంబీపూర్ రాజు గారికి, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు,